పిల్లలకి స్కూల్ పాఠశాల అయితే పేరెంట్స్కి స్కూల్ పేరెంట్స్ శాల. నమస్తే అండి సురేష్ బాబు గారు. కీర్తి గారు నమస్కారం అండి. తులారాశి వారికి జూలై 1 నుంచి 31 తారీఖు వరకు ఎలా ఉంటుందో తెలుసుకుందాం. సో తులారాశి జులై మంత్ ఎలా ఉందో తెలుసుకుందాం అండి. దానికి ముందు ముఖ్యంగా జులై మంత్లో 3-4 విశేషమైన గొప్ప పండగలు పర్వదినాలు ఉన్నాయండి. అవి జ్యోతిష శాస్త్రం ప్రకారాన్ని పరిహారాలు చేసుకోవడానికి అద్భుతమైన రోజులు అని మనం చెప్తామండి. అవి ఒకటి ఆషాఢ నవరాత్రి, ఎవరైతే కనుక వారాహి నవరాత్రులు అంటారు. ఇది జూన్ 26 నుంచి 4 వరకు ఉందండి. ఇది చాలా ముఖ్యమైన పండగ. ఎవరికైతే డైవర్స్ కేసులు స్టార్ట్ అయ్యి అవి మధ్యలో హ్యాంగ్ అయ్యి చాలా రోజులు ప్రొలాంగ్ అవుతుందో వాళ్ళకి దీన్ని ఖచ్చితంగా ఉపయోగించుకోవాలండి. ఎందుకంటే కోర్టు మ్యాటర్స్ అన్ని చాలా క్విక్గా తెలియదు కావు, కానీ ఇవి ఆషాఢ నవరాత్రులు చేసుకుంటే తేలిపోతాయండి. సింపుల్ గా ఏం చేసుకోవచ్చు అంటారు? నేను నా ప్రకారం అండి, నేను చేసేది కూడా, నేను పూజలు పెద్దగా ఎక్కువ లెంతీగా చేయనండి, షార్ట్లో సింపుల్గా చేసేసుకుంటాను. వీళ్ళకి 8 o'clock తర్వాత వారాహి నవరాత్రులు చేయాలి. ధూపం అమ్మవారికి చాలా ఇష్టం. తర్వాత అమ్మవారికి అష్టోత్తర నామాలు దొరుకుతాయి, వారాహి అమ్మవారి అష్టోత్తర నామాలు అవి చదువుకుని తర్వాత సింపుల్గా పూజ చేసుకుంటే సరిపోతుందండి. ఇంకెంతకు మించి ఎక్కువ ఏం అవసరమే లేదండి. కాకపోతే ఆ 9 days వీళ్ళని ఎవరిని పడితే వాళ్ళని తిట్టకూడదు. ఆల్కహాల్, నాన్ వెజ్ అవన్నీ అవాయిడ్ చేసి పర్టికులర్గా వేరే వాళ్ళని తిట్టకూడదండి. ఇది అంటే అమ్మవారి కొంచెం ఉగ్రరూపం కదండి, శాంతంగా ఉండాలి. వేరే వాళ్ళు తిట్టినేవ్వండి, బట్ వీళ్ళు మాత్రం పేషెంట్, అది ఒక్కనేమే జాగ్రత్తగా ఉండాలి. వేరే వాళ్ళ మీద మనం షౌట్ చేయటం, మరవటము, వేరే వాళ్ళని మాట్లాడకుండా ఈ ఒక్క గనక చేయగలిగితే అమ్మవారు ప్రొటెక్ట్ చేస్తారండి. అంటే వాళ్ళకు ఉన్నదాన్ని బట్టి ఇంకా నెట్లో ఇన్ఫర్మేషన్ దొరుకుతుందండి, వాళ్ళకి పేషెన్సీ ఉంది, షోడోపచారాలు ఇవన్నీ చేసుకుంటే వెళ్ళండి. బట్ అట్లీస్ట్ సింపుల్గా ఎంతవరకు చేసుకున్నా కానీ చాలా బాగుంటుందండి. నైట్ 8 o'clock ఇంట్లో ధూపం వేస్తే చాలా బాగుంటుందండి. అసలు ఆ ఇంట్లో వాతావరణమే మారిపోతుంది. సింపుల్గా పంచోపచార పూజ చేసుకున్నా కానీ ధూపం ఒక్కటేసి ఈ అమ్మవారి మంత్రాలు అవన్నీ కనుక చదువుకుంటే నెట్లో దొరుకుతాయండి. సింపుల్గా పూజ చేసుకుంటే చాలా పవర్ఫుల్గా ఉంటుంది. రెండోది, గురు పూర్ణిమ కూడా జూలై 10th ఉందండి. ఎవరికైతే గురు బలం సరిగా లేదో, గురుదశ నడుస్తుందో, గురు అనుకూలంగా లేరు, ఇబ్బంది పడుతున్నారో, చదువుల్లో సరిగా లేరో, వీళ్ళకి గురువులకి శుశ్రూష అంటే ఏం చేయాలంటే అండి, మనకి సేవ చేయాలి. సేవ కనుక చేస్తే చాలా మంచిది. అంటే గురువులకి చెప్పులు ఇవ్వటము, బట్టలు పెట్టడము, ఎల్లో కలర్ దానం చేయటం, శనగలు దానం చేయటం, ఆశ్రమాలకు వెళ్ళటం, మఠాలకు వెళ్ళటం, వాళ్ళ ఆశీర్వాదం తీసుకుంటే చాలా బాగా కలిసి వస్తుంది. అంతేకాకుండా అదే మంత్లో లాస్ట్లో నాగపంచమి, అగైన్ ఎవరికైతే పిల్లలకి మిస్క్యారేజ్ అవుతుందో, పిల్లలు కలగటం లేదో, వీళ్ళు ఆ రోజుని అస్సలు మిస్ కాకుండా అమ్మవారికి పూజ చేసుకుంటే నాగదేవతకి ఆ యొక్క దోషాలన్నీ పోయేసి వాళ్ళకి కావాల్సిన అభీష్ట సిద్ధి నెరవేరే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది. ఇవన్నీ మనతో పాటు 6న మనకి తొలి ఏకాదశి ఉందండి. ఇంట్లో ఎవరికైతే కనుక కంటిన్యూస్ ప్రాబ్లమ్స్ ఉన్నాయండి, లాస్ట్ 1 year నుంచి 2 years నుంచి చాలామంది మెసేజ్లు చేస్తుంటామండి, లాస్ట్ 10 years నుంచి మాకు ఏ ప్రాబ్లమ్స్ ఉన్నాయని అంటారు. కొంతమంది రెమెడీ చెప్తే ఆ రెమెడీ చేసుకోవడానికి కూడా వాళ్ళ దగ్గర డబ్బులు ఉండవండి. అలా కొంచెం ఇబ్బంది ఉన్న వాళ్ళు ఎవరైనా కనుక ఉంటే తొలి ఏకాదశి రోజున మహాన్యాసపూర్వక ఏకాదశి రుద్రాభిషేకం వాళ్ళ నివసిస్తున్న ఇంట్లో కనుక చేసుకుంటే ఆ దోషాలన్నీ పోయేసి ఒక మెరుగుపడుతుందండి ఆ ఫ్యామిలీ అంతా. ఇవి మనం మేజర్గా ఉన్నాయి ఈవెంట్స్ అని చెప్పుకోవాలి. ఓకే. ఇందులో ముఖ్యంగా ఈ మంత్ గ్రహస్థితి కనుక తులారాశి వాళ్ళని చూసుకుంటే చిత్తా 3-4 పాదాలు, స్వాతి 1, 2, 3, 4 పాదాలు, విశాఖ 1, 2, 3 పాదాలు అంతా ఈ తులారాశిలో ఉంటాయి. పేరు బలం కనుక చూసుకుంటే వీళ్ళకి రా, రీ, రు, రే, రో, తా, తీ, తూ, తే అన్న లెటర్స్ అంతా కూడా తులారాశిలో ఉంటారు. మనం ఇందులో 2 గ్రహాలు ఎక్కువగా మారినాయి ఉండే. ఒకటి మారిన గ్రహాల్లో సూర్యుడు ఒకటను, తర్వాత శుక్రుడు, ఈ 2 గ్రహాలు మారి ఉన్నాయి అనమాట. వీటి యొక్క ఇంపాక్ట్ మనం కనుక చూసుకుంటే వీళ్ళకి ఎక్కువగా విపరీత వేద అన్న కాన్సెప్ట్ ద్వారా అన్ని గ్రహాలు చాలా పాజిటివ్గా ఉన్నాయి, కానీ అవన్నీ వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అవ్వరు. అంటే నెగిటివ్గా అయితే ఖచ్చితంగా ఉండదు, పాజిటివ్గా ఉంటుంది, కానీ అవి చాలా లో లెవెల్లో వీళ్ళకి ఎక్స్పీరియన్స్ అవుతారు. అంటే ఒక రకంగా తటస్థంగా ఉండే మంత్ అని మనం చెప్పుకోవాలి. మంచిదే కదండి తటస్థంగా, అట్లీస్ట్ నెగిటివ్ సైడ్లో లేకుండా. సో మనం ఈ ప్రకారం ఏమవుతుందంటేనండి, భూలాభం ఉంటుంది, సౌఖ్యంగా ఉంటుంది, సంపదలు ఉంటాయి, అనుకున్న పనులన్నీ జరుగుతాయి. సో వీళ్ళకి ఇబ్బంది పెట్టేది అయితే ఏమీ లేదని మనం చెప్పుకోవాలి. గురువు కూడా 9వ ఇంట్లో ఉన్నారు, మంచి సుఖప్రాప్తి చూపిస్తూ ఉన్నాడు. ఒక శని మాత్రం శత్రుల మీద విజయం సాధిస్తూ ఉంటుంది. ఒక రకంగా అన్ని విషయాలకు చాలా బాగుంది, కానీ ఏది ఎక్స్పీరియన్స్ అవ్వరు, చాలా లో లెవెల్లో ఎక్స్పీరియన్స్ అవుతారని మనం చెప్పుకోవాలి. 10th హౌస్లో సూర్యుడు ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి ప్రొఫెషనల్ మ్యాటర్స్లో చాలా స్ట్రాంగ్గా ఉంటారు. ప్రమోషన్స్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. పెద్ద నాయకులను కలుస్తూ ఉంటారు, వాళ్ళకి అనుకున్న పనులన్నీ చక్కగా చేసుకుంటూ ఉంటారు. తర్వాత ఫాదర్ ద్వారా మంచి కీర్తి ప్రతిష్టలు అవన్నీ వచ్చేస్తూ ఉంటాయి. మనకి సంస్కృతంలో మహర్షులు ఏం చెప్తారంటే, అర్ధసిద్ధి, సదా ఆరోగ్యం,
బంధుమిత్ర సమాగమ రాజదర్శన సల్లాపు సుసౌఖ్యం దశమస్తే రవి అని చెప్తారు. అంటే ఆర్థికంగా బాగుంటుంది, తర్వాత ఆరోగ్యం బాగుంటుంది, బంధుమిత్రులతో చక్కగా ఉంటారు. రాజదర్శన సల్లాపో అని చెప్తారు. అంటే వీళ్ళపై ఉన్న బాసులను కలవటము, గవర్నమెంట్ అఫీషియల్ని కలవటము, లేదంటే పొలిటీషియన్లు కలవటం, వీళ్ళకి కావాల్సినవన్నీ వాళ్ళకి చెప్పి ఒప్పించుకొని వాళ్ళ దగ్గర నుంచి తిరిగి మళ్ళీ రిటర్న్ వీళ్ళు మంచి పొందుతారు అని చెప్పేసి చెప్తూ ఉంది. అయితే 4th హౌస్లో దృష్టి ఉండటంతో ఇంటికి సంబంధించిన విషయాలు ఇలా అంత సౌఖ్యంగా ఉండరు అని చెప్పొచ్చు. అయితే 11th హౌస్లో అగైన్ వీళ్ళకి కుజుడు ఉండటంతో, కుజుడు 11th హౌస్, కుజుడితో పాటు కేతు కూడా ఉండటం వల్ల ఇది ఒక మంచి పొజిషన్ వీళ్ళకి అని మనం చెప్పుకోవాలి. ఏ ప్రకారంగా అంటే ఆరోగ్యం బాగుంటుంది, యత్న కార్యానుకూలత్వం, ఏదైనా కనుక పని చేస్తే చక్కగా పనులన్నీ టకాటక ముందుకు వెళ్ళిపోయి చాలా బ్రహ్మాండంగా పనులన్నీ అయిపోతాయని మనం చెప్పుకోవాలి. అయితే ఒక్క విషయంలో జాగ్రత్తగా ఉండాలి, వీళ్ళకి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కొంచెం జాగ్రత్తగా ఉండాలి. మరలా అగైన్ 8వ ఇంట్లో శుక్రుడు ఉండటం వల్ల అగైన్ ఇది మంచి పొజిషన్ అని చెప్పుకోవాలి. దుఃఖనా శాంతః అని చెప్తారు. అప్పటిదాకా వాళ్ళకి ఏదైనా కనుక దుఃఖం పెడుతూ ఉంటే ఆ దుఃఖం అంతా పోతుంది, మహాసౌఖ్యంగా ఉంటారు. అగైన్ రాజదర్శనం ఆప్తి, ఇప్పుడు కూడా ఐఫై ఆఫీషియల్ని కలిసేసి వాళ్ళకి కావాల్సిన పనులన్నీ చూసుకునే వచ్చే అవకాశం చాలా ఎక్కువగా ఉంది. మంచి ప్రమోషన్స్ వచ్చేసి చక్కగా ఉండే తులారాశి వాళ్ళకి చాలా రోజుల తర్వాత ఒక మంచి టైం వచ్చిందని మనం అనుకోవాలి. మరి నక్షత్రాల ప్రకారం ఇందులో చిత్తా, స్వాతి, విశాఖ 3 నక్షత్రాలను చిత్తా నక్షత్రం కనుక చూసుకుంటే వీళ్ళకి పాజిటివ్గా వస్త్రలాభము, పరవాసము, విదేశాగమనము, క్షేమంగా ఉన్నాయి. అయితే నెగిటివ్ సైడ్లో హెల్త్ కొంచెం జాగ్రత్తగా పెట్టుకోవడం ఎంత ఇంపార్టెంట్. స్వాతి వాళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసము, వస్త్రలాభం అనేవి పాజిటివ్గా ఉన్నాయి, హెల్త్ కాంప్లికేషన్స్ ఉండే అవకాశం ఎక్కువగా ఉంది. విశాఖ నక్షత్రం వాళ్ళకి క్షేమంగా ఉంటారు, పరవాసము, ఫారిన్ వెళ్ళే అవకాశం ఎక్కువగా ఉంటుంది. వీళ్ళకి కొంచెం రోగము, దేహపీడనము, దరిద్రము కూడా చూపిస్తుంది. ఫైనాన్షియల్ క్రైసిస్ వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ఇవి కాకుండా లత్త ఉండటం వల్ల చిత్తా నక్షత్రం వాళ్ళకి ధనం కోల్పోయే అవకాశం ఎక్కువగా ఉంది. బట్ మిగతా వాళ్ళందరికీ అంత పెద్ద ప్రాబ్లం అయితే లేదు. వీళ్ళ ధనం కోల్పోయేది కూడా జూలై 23 తర్వాత మంత్ ఎండ్ లోపల ఈ 1 వీక్ కొంచెం జాగ్రత్తగా ఉండాలి, మనీ విషయంలో కేర్ఫుల్గా ఉండాలి చిత్తా నక్షత్రం వాళ్ళని. జూలై 23 తర్వాత మంత్ ఎండ్ వరకు ఈ 1 వీక్లో కొంచెం జాగ్రత్తగా ఉండాలి. కొంచెం మీటింగ్ లాగానే ఉంది. మరి వీళ్ళకి ఎలాంటి రెమెడీస్ సూచిస్తారు? వీళ్ళకి రాహుకి సంబంధించిన ఏదైనా రెమెడీ చేసుకుంటే చాలా బాగుంటుందండి. వీళ్ళకి విజయవాడ కనకదుర్గమ్మని విజిట్ చేసుకోవడం చాలా చాలా ఉత్తమం. ఎందుకంటే పంచమంలో రాహు ఉండటంతో వీళ్ళకి ఏమవుతుందంటేనండి బ్యాడ్ కంపెనీ పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. 1.5 year ఎక్కువగా ఉంటుంది. కాబట్టి దుర్గాదేవి కవచం చదువుకున్న చాలా బాగుంటుంది. అన్నీ బాగున్నా వీళ్ళకి చక్కగా జాబ్లో గ్రోత్ రావడానికి, లేదంటే వాళ్ళకి ఏదైనా కనుక ఇంకా నెగటివ్ ఎనర్జీ ఎక్కువగా సుదర్శన హోమం చేసుకుంటే చాలా బాగుంటుంది. మహాలక్ష్మి విశేష హోమం ధనం రావడానికి, తర్వాత శీఘ్రంగా ధనం రావడానికి, డబ్బు కనుక కోల్పోయి ఉంటే కనుక ఇవి చేసుకుంటే చాలా బాగుంటుంది. ఈ రెమెడీస్తో పాటు మనం ఇందాక చెప్పుకున్న వారాహి నవరాత్రులు అవి చేసుకుంటే సరిపోతుందండి. ఎక్కువగా ఛాలెంజెస్ ఏం లేదు కాబట్టి జనరల్గా చేసుకుంటే బాగుంటుంది. రైట్. మొత్తానికి తులారాశి వారికి జూలై అంతా కలిసి వచ్చేదే, కాకపోతే మనీ విషయంలో కొంచెం మంత్ ఎండింగ్లో జాగ్రత్తగా ఉండమని, తద్వారా ఏం రెమెడీస్ పాటించాలో కూడా సూచించారు. చాలా సంతోషం అండి. ధన్యవాదాలు. ధన్యవాదాలు.